తెదేపా కార్యాలయంలో బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మళ్ళీ ప్రత్యేక హోదాకి కేసీఆర్ మద్దతు పలుకుతున్నారు. ప్రత్యేక హోదాకి కేసీఆర్ మద్దతు. నిన్నగాక మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా గాంధీ గారు వరంగల్ వచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్కి మేము ప్రత్యేక హోదాని ఇస్తాము, విభజన హామీలన్నీ అమలు పరుస్తాము అంటే ఇదే కేసీఆర్ గారు ఏమన్నారండి? ఎంత ధైర్యం సోనియా గాంధీకి, ఎన్ని గుండెలు! మా తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానంటుంది ఆవిడ. విభజన హామీలన్నీ అమలు పరుస్తానంటుందా? ఖబర్దార్ సోనియా గాంధీ అని చెప్పి ప్రత్యేక హోదా ఇస్తానన్న సోనియా గాంధీని హెచ్చరించినటువంటి కేసీఆర్ ప్రత్యేక హోదా ఇవ్వటానికి మద్దతు పలుకుతున్నాడు. అతన్ని అభినందించమని నువ్వు ఎలా చెప్తావు జగన్మోహన్ రెడ్డి? అలాగే అప్పుడే హరీష్ రావు కూడా చెప్పాడు. అది కూడా మీకు బయట ఇప్పుడు చూపెడతా. హరీష్ రావు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ పోతాయి, తెలంగాణలో బిడ్డలకి, తెలంగాణ వాసులకి ఉద్యోగాలు పోతాయి, కనుక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని కేసీఆర్ మంత్రివర్గంలో అప్పట్లో మంత్రి, కేసీఆర్ మేనల్లుడు, కీలకమైనటువంటి టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు చెప్పిన మాటలు కూడా ఇప్పుడు మీకు వినిపిస్తాం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తున్నట్టు మరి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే ఈత పడాచర్ల సంగారెడ్డిలో ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రాకు పోతాయి. మరి మనమేం కావాలి అడుగుతున్న కాంగ్రెస్ ప్రత్యేక హోదా అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపనలో ఇన్సెంటివ్స్ ఉంటాయి, పరిశ్రమలు స్థాపించేటువంటి వాళ్లకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి, పన్ను కట్టాల్సిన దాంట్లో మినహాయింపు ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో పన్ను మినహాయింపు ఇస్తే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలో ట్యాక్స్ లేదని చెప్పి ఉన్నోడికి దానికి దిగ్గమైందనుకో మనవాళ్ళు ఆయన రోడ్డు మీద వరగా. నేను అడుగుతున్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి మీరు ఆంధ్రప్రదేశ్ కు ట్యాక్స్ మినహాయిస్తూ ప్రత్యేక హోదా ఇస్తే మరి ఇక్కడ మా ప్రజలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మా ఉన్న ఫ్యాక్టరీలు ఉండబడి మా ప్రజలు రోడ్ల మీద పడితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటో ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాయి. మీరు ఏమో ప్రత్యేక హోదా అంటే ఏంటి? ఇది టీఆర్ఎస్ పార్టీ యొక్క వైఖరి. ప్రత్యేక హోదా ఎప్పుడో పార్లమెంట్లో కవిత గారు చెప్పారు ప్రత్యేక హోదాకి మద్దతుగా. కేసీఆర్ మన మీద ఫెడరల్ ఫ్రంట్ పెట్టి జగన్తో అంటకాగటం కోసం అవసరమైతే ప్రత్యేక హోదా అన్నాడు. స్పష్టంగా కవిత గారు ఆ రోజు ప్రత్యేక హోదా మీద పార్లమెంట్లో మాట్లాడంగానే బయటికి వచ్చి జితేందర్ రెడ్డి కానివ్వండి, లేకపోతే మిగతా వివేక్ గారు కానివ్వండి, వీళ్ళందరూ బయటకు వచ్చి మిగతా ఎంపీలు ఖండించారు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకూడదని. ఇంత స్పష్టంగా ప్రత్యేక హోదాకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉంటే మనం ఎలా మద్దతు పలకాలి, మనం ఎలా అభినందించాలి? జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రశ్నలకి మీరు జవాబు చెప్పాలి. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవాళ కేసీఆర్ గారు ఆంధ్ర ప్రజల్ని తిట్టినన్ని తిట్లు ఎవరైనా తిట్టారా? మీ మొహానికి బిర్యానీ కూడా తెలుసా? మీది పేడ బిర్యానీ, మీరు పేడ బిర్యానీ తింటారన్న. ఆంధ్ర వాళ్ళ ఉలవచారు పట్టుకొని మీరు పశువులు తినే ఉలవలు తింటారు. ఆంధ్ర ప్రజలు పశువులతో సమానం అని చెప్పి ఆయన తిట్టారు. ఆంధ్ర సన్నాసులారా కబడతారు, మా హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్ళండి అని చెప్పి హెచ్చరించాడు. సన్నాసులు అన్నాడు,
వెధవులు అన్నాడు, పనికిరానాళ్ళు అన్నాడు. బేవకూఫ్ మాటలన్నీ, అనరాని మాటలన్నీ, తిట్టరాని తిట్లన్నీ, చివరిగా లంకలో ఉండాళ్ళందరూ రాక్షసులే, ఆంధ్రాలో ఉండాళ్ళందరూ రాక్షసులే అని చెప్పి తిట్టుకుంటారు. ఆంధ్ర ప్రజలు మర్చిపోయారనుకున్నావా జగన్? నువ్వు కేసీఆర్ మీ స్వార్థం కోసం మీరు కలిస్తే మేము కలిసిపోవాలా? ప్రధానమంత్రి మోడీ గారితో మీ కేసుల కోసం కుమ్మక్కయ్యవుడు. ఈ రోజున కేసీఆర్ విధించే ముష్టి 1000 కోట్ల ఎన్నికల ఖర్చుల కోసం ఇవాళ కేసీఆర్తో కలిస్తే తప్పు ఏంటంటావా? ఎస్, తప్పు ఉంది. అక్కడ దాయాదుల పోరుంది, జాతి వైరం ఉంది. నువ్వు మర్చిపోయావా కేసీఆర్ తిట్టిన తిట్లు? నేను వినిపిస్తాను చూడు, చూపిస్తాను చూడు కేసీఆర్ ఏం తిట్టింది. ఆంధ్ర కుక్కల్లో 24 గంటల కాల్ చేసుకుని ఒక సమ్మెలో ఉంటాను. బిర్యానీ సార్ బిడ్డలా ఉండదు అసలు ఇచ్చిన యూనియన్ల స్థితిలో కూడా దేశంలో కొనసాగిస్తున్నారు. యూనియన్ మతం మీద ఉన్నత ఉంటారంటే పండగ బాగుంటారు. విన్నారు కదా కేసీఆర్ గారు, ఆంధ్ర కుక్కల్లారా తక్షణమే మీరు తెలంగాణని ఖాళీ చేసి వెళ్ళకపోతే వెళితే పూజ చేస్తామన్నారు. మీ మొహం మీద ఉమ్మేసినా సిగ్గు లేదా? ఎందుకు హైదరాబాద్ను పట్టుకుని వేలాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీకు సిగ్గు లేదేమో, మాకు సిగ్గు. మేము కుక్కలం కాదు, మేము రాక్షసులం కాదు, మేము పశువులు తినే ఉలవలు తినాం. మాది పేడ బిర్యానీ కాదు, నికార్సైనటువంటి ఆంధ్ర బిడ్డలం. మాకు సిగ్గు శర ఉంది, మాకు రోషం ఉంది, పౌరుషం ఉంది. నీకు మళ్ళీ ముష్టి 1000 కోట్ల రూపాయల కోసం, మీ కేసుల్లో బెయిళ్ల కోసం, మీ కేసుల మాఫీ కోసం, నీ పదవి కోసం, అధికారం కోసం నువ్వు సిగ్గు లజ్జ లేకుండా నువ్వు అమ్ముడుపోవచ్చు. కానీ ఒక ఆంధ్రుడిగా మేము అలా లొంగిపోము, ఆ రకంగా ఉన్నామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ, అదేమంటే అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పొత్తుకు అడగలేదా? ఆయన అయితే పొత్తుకు అడగొచ్చు, మేము అడగకూడదా? ఎస్, మేము అడిగాం, మేము అదేం ఖండించట్లేదే, కాదంటలేదే. చంద్రబాబు నాయుడికి నీకు పోలికేంటి? నక్కకి నాగరావు గారికి పోలిక. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కాకి కోయిల రెండు నల్లగానే ఉంటాయి, దూరం నుంచి చూస్తే ఒకలాగానే ఉంటాయి. కోయిల చక్కగా కూస్తుందని కాకి కూస్తే బాగుంటుందా? మనం వింటామా?
రాళ్ళు పెట్టి కొడతాం కాకి కోయిల్ని రమ్మని చక్కగా మేత పెట్టి మరి పెట్టాం. చంద్రబాబు నాయుడికి నీకు పోలికే. చంద్రబాబు నాయుడు గారు నేను ఇందాక నుంచి చెప్పిన వైఖరి, టీఆర్ఎస్ వైఖరి, కేసీఆర్ వైఖరి అలాగే ఉంది. అయినా సరే ఇరుగు పొరుగుతో సఖ్యతగా ఉండాలి, శత్రువును కూడా కలుపుకుని వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి శత్రువును కూడా కలుపుకుని వెళ్ళాలి. ప్రభువు యేసుక్రీస్తు బైబిల్లో ఏం చెప్పాడు అంటే నీ పొరుగు వారిని నీవు ప్రేమించుము అని చెప్పాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి నీకు గుర్తుందో లేదో. అందుకని చెప్పే చంద్రబాబు నాయుడు గారు తన ఇరుగు పొరుగుని ప్రేమించడానికి తన శత్రువుని కూడా కలుపుకోవటం కోసం ఆయన ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్కి స్నేహస్తం చాచాడు. స్పష్టంగా చెప్పాడు ఆ రోజున మనం రాష్ట్రాలుగా భౌతికంగా విడిపోయినా ప్రజలుగా మానసికంగా కలిసి ఉన్నాం. మనం అందరం తెలుగు ప్రజలం. మనం కలిసి ఉంటే గతంలో ఉన్న 42 మంది ఎంపీలు, మీ 17 మంది, మా 25 మంది తెలుగు జాతి ఎంపీలు అందరూ 42 మంది ఒక్క మాట మీద ఉంటే కేంద్రాన్ని శాసించవచ్చు. ఆంధ్రాకి రావాల్సింది, తెలంగాణకి రావాల్సింది తెచ్చుకుందాము, మనం ఒక్క మాట మీద ఉన్నాము అని చెప్పి ఒక డిప్లొమాటిక్ గా, ఒక రాజనీతిజ్ఞుడిగా ఆయన ప్రతిపాదించాడు. కేసీఆర్ ఎందుకు తిరస్కరించాడు దానికి? ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పింది నువ్వు ఇప్పుడు వచ్చి చెప్తావా? ఇక్కడ 25 మంది, అక్కడ 17 మంది ఎంపీలు అందరం కలిస్తే ఏమైనా సాధిస్తాం, ప్రత్యేక హోదా తెస్తాం. నీకంటే ముందు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి ఆ రోజు కేసీఆర్ ఒప్పుకోలేదు కదా. తన నీచమైనటువంటి ఆంధ్ర వ్యతిరేక బుద్ధుల్ని ఆయన బయట పెట్టుకుని దాని ప్రకారం ఆయన నడవడం.